ఇదేమిటి? మజ్జిగ జార్లో చేసింది కరెక్టే, వెన్నపూస తీసింది కరెక్టే, నాన్ స్టిక్లో వెన్నపూస కరగటం ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా. ఇది కరిగేసిన తర్వాత ఇది ఎందుకు దీనిలో కరిగేస్తున్నా అనేది మీకు చెప్తాను. నెయ్యి కరగటం దగ్గరికి వచ్చింది, ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. అయినా మీకు డౌట్ వస్తుండొచ్చు కదా, లాస్ట్లో ట్విస్ట్ ఇస్తా చూడండి. నెయ్యి కరిగింది కదండి, ఇది నెయ్యి. దీంట్లో నెయ్యి కరిగేయటానికి రీజన్ ఏంటంటే, మీగడ చేసి మజ్జిగ చేసి దానిలో వెన్న తీసి ఇదంతా ఒక లెక్క ఉంటుంది. నెయ్యి కరిగేసిన తర్వాత ఆ బౌల్ ఉంటుంది చూడండి, దేనిలో కరిగేస్తుంది దాన్ని తోమటం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దాన్ని స్టీల్ పీసెస్ లేకపోతే పనాళ్ళు పక్కన పెట్టేసి నాన్నయ్యమ్మ అదమ్మ ఇదమ్మ అని చెప్పేసి దాన్ని అట్లా పెండింగ్లు పెట్టేస్తారు. అలాంటి ఇబ్బంది లేకోకుండా మనం ఈ నాన్ స్టిక్ దీనిలో కరిగేస్తే ఏముండదు, నీట్గా వచ్చేసిద్ది. వడపోస్తే ఇట్లా దీనిలోకి వచ్చేసిద్ది, స్టెయినర్లోకి. దానికి ఏమి అంటుకోదు, మనం అది తోమటానికి ఇబ్బంది పడిన అవసరం లేదు. కాబట్టి ఈ నాన్ స్టిక్లో నెయ్యి కరిగేసుకుంటే ఈజీగా తోమటానికి ఉంటుంది, నెయ్యి కూడా బాగుంటుంది. ఇంకోటండి, నెయ్యి కరిగేసేటప్పుడు కరిగిన తర్వాత దించిన తర్వాత కొన్ని మెంతులు వేయండి, మంచి వాసన వస్తుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మెంతులు వేయటం వలన బాగుంటుంది. కాబట్టి ఇది నాన్ స్టిక్లో వెన్నపూసని కరిగేయడం వలన తోమటానికి ఇబ్బంది లేకుండా ఈజీగా తోముకోవచ్చు. ఓకేనా? ఇదంతా స్టెయినర్లోకి ఇలా వచ్చింది.